తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. మొన్న పాస్టరు, నిన్న మాస్టరు, ఈ దుష్ట శక్తులని ఏం చేయాలి? వివరాల్లోకి వెళ్ళినట్లయితే తాజాగా మనం ఒక వీడియో చేసి చూసారా? ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మడివరం మండలంలోని ఓ చర్చిలో పాస్టర్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి సనాతన ధర్మం అంటే నడి రోడ్డు పైన నరికేయాలి అని చెప్పేసి అన్నాడు కదా. దీనిపైన మనం వీడియో చేసాం. అసలు ఒక పాస్టర్ ఏంటి, అలా మాట్లాడుతూ ఏంటి అని చెప్పేసి అనుకున్నాం. దానికి ప్రజల నుంచి విపరీతమైన కామెంట్స్. అతను అలా చేయాలి, ఇలా చేయాలి, అతను ఇది చేయాలి, అతను శిక్షించాలని చెప్పి. సరే, ఆ విషయం అలా ఉంచితే తాజాగా ఒక మాస్టర్, గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్ ఆయన పనిగట్టుకొని ప్రభుత్వాన్ని మరి బదనాం చేయాలనే ఉద్దేశంతో కానీ దురుద్దేశం అది ఖచ్చితంగా ఉంది. సో మధ్యాహ్నం పిల్లలకి పెట్టే భోజనం బాగున్నా బాగోలేదు అని చెప్పేసి, అసలు కదేంటి, ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం లోని ఉన్న ఈ ప్రభుత్వ పాఠశాల, ఆదర్శ పాఠశాల అని చెప్పేసి, ఆ పాఠశాలలో మధ్యాహ్నం ఆ విద్యార్థులకి భోజనం పెడుతుంది ప్రభుత్వం. సో కావాలని అక్కడ భోజనం బాగోలేదని ఆ పిల్లల ద్వారా డస్ట్బిన్లో వేయించడం, దాన్ని వీడియో షూట్ చేయటం, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ అయ్యేలాగా చేయటం. ఇక వైరల్ అవ్వాలనే కదా తన ఉద్దేశం. సో నిజంగా ప్రభుత్వం కల్పించిన ఆ భోజనం బాగోకపోతే మీరు ఏం చేసినా తప్పు లేదు. కానీ పని కట్టుకొని ఆ రకంగా బాగున్నా సరే బాగోలేకుండా అట్లా ఉంది అని చెప్పేసి విష ప్రచారం చేస్తున్నారు అని అంటే వాళ్ళని ఏమనాలి? పైగా ఆ హెడ్ మాస్టర్, అతని పేరేంటి అంటే జాన్ అట. సో ఇక మీకు అర్థమయ్యే ఉంటుంది, నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. సో వీళ్ళందరూ కూడా పని కట్టుకుని ఎందుకు అలా చేస్తున్నారు? మొన్న చూస్తే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆ పాస్టర్, ఇప్పుడేమో ఈ జాన్ అనే పంతులు, ఈయన నారా లోకేష్ గారి శాఖకు సంబంధించి అసలు సరైన సదుపాయాలు లేవని, ఏం చేస్తుందో ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు. నిజంగా ఆ పేద విద్యార్థులకి సరైన సదుపాయాలు ప్రభుత్వం కల్పించలేకపోతే, లేకపోతే నాసి రకమైన పదార్థాలతో భోజనం తయారు చేస్తున్నట్లయితే దాన్ని నిజంగా బయట పెట్టండి. దాన్ని ఎవ్వరూ కాదనరు, పైగా అభినందిస్తారు. బాగున్నా సరే విష ప్రచారం చేశారనుకోండి బాగోలేదని, అప్పుడు ఏమవుతుంది? ఇదిగో ఇప్పుడు ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది అనేది చూడాలి. సరే, ఇది ఎలా బయటపడింది? ఇమీడియట్గా దీనికి సంబంధించిన అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే అప్పుడు దీనికి సంబంధించి ఉన్నతాధికారులు అక్కడికి వెళ్ళి పరామర్శించి అక్కడ మొత్తం చూస్తే పరిశీలిస్తే అది అంతా ఫేక్ ప్రచారం అని తేలింది. సో అయినా సరే నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా దీనికి స్పందించడం, క్షమాపణ చెప్పడం, అది ఆయన హుందాకరం, ఆయన సంస్కారం అది. కానీ ఈ రకంగా పని కట్టుకొని మరి చేస్తున్నారంటే వీళ్ళని ఏం చేయాలి? సో సమాజంలో వీళ్ళని దుష్టశక్తిగా పరిగణిస్తారా లేదా? ఎందుకంటే తర్వాత తరాన్ని బ్రహ్మాండంగా మన దేశానికి అందించే దాంట్లో, లేదా మన రాష్ట్రానికి అందించే దాంట్లో ప్రధాన పాత్ర పోషించేది ఈ ఉపాధ్యాయులే. మరి అటువంటి ఉపాధ్యాయులు ఎంతోమందికి ఆదర్శంగా నిలవలసిన వారు ఇలాంటి కుశ్చిత బుద్ధితో, మరి కుసంస్కారంతో వ్యవహరిస్తే దానిని ఏమనాలి? ఒకప్పుడు గురువు గారు అంటే ఎంత గౌరవం ఉండేది, ఇప్పుడు ఆ గౌరవాన్ని కూడా మంట కలుపుతున్నారు కదా. అసలుకే మామూలుగా విద్యార్థినుల్లో నేటి తరంలో, ఇప్పుడు జెన్జీ బ్యాచ్లో కావచ్చు, దాని తర్వాత వచ్చిన బ్యాచ్లో కావచ్చు, గురువు గారు అంటే గౌరవం అమాంతంగా తగ్గిపోయింది. దానికి గల కారణం ఇదిగో ఇలాంటి వాళ్ళే. సో నేను అందరిని అనట్లా, కానీ అక్కడక్కడ ఇట్లాంటి వాళ్ళు ఉండటం వల్ల మిగతా వాళ్ళందరికి కూడా ఇదే పేరు వస్తుంది కదా. ఇప్పుడు మొన్న నేను ఆ వీడియో చేసేటప్పుడు ఆ పాస్టర్ గారి గురించి కూడా చెప్పా. నేను అందరిని అనట్లేదు, ఆ ఒక్క పాస్టర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. పైగా ఏ మతాన్ని కూడా నేను లేవనెత్తట్లేదు, చాలా సున్నితమైన అంశం. ఇక్కడ మతంతో కూడా సంబంధం లేదు, ఏ మతం అయినా కానీ ఆ స్థానంలో ఉన్నవాళ్ళు చాలా హుందాగా ఉండాలి అని చెప్పా. సో అది ఏ ఒక్క మతం ఆ మొత్తానికి ఆపాదించింది కాదు, కేవలం ఆ ఒక్క వ్యక్తి వల్ల ఇంకా ఆ మతానికి చెడ్డ పేరు వస్తుంది. చాలామంది మంచివారు ఉన్నా కానీ. సో అది నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఈ మాస్టర్ కూడా, ఎంతోమంది మాస్టర్లు ఉన్నారు, నేను చాలామందిని చూశాను. కమిట్మెంట్తో జాబ్ చేసేవాళ్ళు, జీతం కోసం కాదు ప్యాషన్తో జాబ్ చేసేవాళ్ళు. కానీ వీళ్ళు చూస్తే రాజకీయ రంగులు. వీళ్ళకి ఏం అవసరం? మాస్టర్కి ఏం సంబంధం రాజకీయాలతో? నిజంగా రాజకీయాలపైన ఆసక్తి ఉంటే రాజీనామా చేసి వెళ్ళిపోండి. కానీ ఇక్కడ
అసలుకే ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులతోనే కకలావికలం అవుతుంది రాష్ట్రం. వీళ్ళు జాలక తగుదనమ్మా అంట ప్రభుత్వంలో ఉద్యోగాలు నిర్వర్తించే వీళ్ళకేం సంబంధం అసలు? అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒకరు వచ్చారంటే ఇక ఆటోమేటిక్గా అన్ని ఇదిగో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని చెప్పేసి. ఏ వృత్తిలో చూసినా ఇప్పుడు మొన్నటిదాకా మనం పోలీసుల్లో చూసాం. పోలీసుల్లో ఏ రకంగా ఇప్పుడు అదే ఐపీఎస్ అధికారులు ఏ రకంగా వ్యవహరించారు. నియమ నిబంధనలను తొంగలో దొక్కేసి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇవాళ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు కదా, ఆ కేసులు పడి. సో వాళ్ళు అయిపోయారు. ఎంతో పవిత్రమైన వృత్తిలో ఉన్నటువంటి మాస్టర్లు కూడా ఇంత దిగజారిపోతే ఇంకేం చేయాలంటారు? సో ప్రభుత్వం దీనిపైన కఠినంగా వ్యవహరించాలి. వీరొక్కరనే కాదు, అనేక చోట్ల చాలామంది ఇంకా ముసుగు దొంగలు ఉన్నారు, బయటికి రావాలి వాళ్ళు కూడా. సో రాజకీయం వీళ్ళకేం రాజకీయం, ఏం సంబంధం? నిజంగా రాజకీయాలు కావాలనుకుంటే శుభ్రంగా ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళకి ఇలా కాదు. గత ప్రభుత్వ హయాంలో టీచర్లు ఏం చేశారు గుర్తుంది కదా. అప్పుడు సిబిఎస్ రద్దు చేస్తానని చేయకుండా ఉన్నందుకు గాను వీళ్ళు నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఎక్కడికక్కడ మాస్టర్లు నిర్బంధించారు గుర్తుందా. గృహాల్లో నిర్బంధించారు, కేసులు పెట్టారు. ఆ విజయవాడ వచ్చే వాళ్ళ ప్రయాణంలో భాగంగా అక్కడ రైల్వే స్టేషన్లో కావచ్చు, బస్ స్టాండ్లో కావచ్చు, అనేక చోట్ల చెక్కింగ్లు పెడితే కొంతమంది ట్రైన్లు దిగేసి ట్రాక్ల మీద నడుచుకుంటూ వచ్చారు గుర్తుందా టీచర్స్. అలా చేయాలి, అదే కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలే కరెక్ట్. చంద్రబాబు నాయుడు లాగా, నారా లోకేష్ లాగా, పవన్ కళ్యాణ్ లాగా ఏదో గురువు గారులే కొంచెం గౌరవిద్దామని చెప్పేసి అంటున్నారు చూసారా, అది రాంగ్. గురువు గారు లేదు, ఏమి లేదు. ఈ వ్యవహార శైలితో ఉండేవాళ్ళు నిజంగా ఆ వైన్ షాపుల దగ్గర నుంచో పెడతాం, లేకపోతే బాత్రూంలో కడిగారా లేదా క్లీన్ చేశారా ఫోటోలు తీయండి అని చెప్పేసి అన్నారు అప్పుడు. ఎందుకంటే నేను ఆ సమయంలో ఇదే టీచర్స్కి కూడా నేను ట్రైనింగ్ ఇచ్చా. ఏంటి నాకు తెలుసు ప్రాక్టికల్గా అప్పుడప్పుడు వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, చిక్కీలు వచ్చినాయి లేదా, మొత్తం వెళ్ళండి అక్కడికి వెళ్ళండి, ఆ లోడు అన్లోడ్ మొత్తం ఎంతవరకు వచ్చింది చూడండి అని చెప్పేసి ఇలాంటి పులిహార పనులన్నీ అప్పుడు చేసేవాళ్ళు. సో అటువంటివి కాకుండా పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళకి ఆ విద్యా బోధన వరకే టాస్క్లు ఇచ్చేసరికి వీళ్ళకి మాట వినట్లే ఇప్పుడు. కాబట్టి వీళ్ళందరికీ ఎటువంటి శిక్షలు వేయాలి, పాస్టర్లు ఏంటి, మాస్టర్లు ఏంటి, పోలీసులు ఏంటి, ఇంకా కొంతమంది టీటీడీలో కూడా ఉద్యోగస్తులు ఉన్నారు. ఏ గాడికి మరి ఆ జగన్మోహన్ రెడ్డి ఆ అధికారంలో ఉండగా ఏం పెట్టాడో కానీ వీళ్ళకి కనికట్టు చేసాడో తెలియదు. కానీ వీళ్ళందరూ ఆ మాయా ప్రపంచంలో ఉన్నటువంటి, నేను ఇప్పుడు వీళ్ళందరూ అని అంటలేదు కానీ వీళ్ళల్లో కొంతమంది ఒకవేళ రాజకీయ రంగం పులుముకొని ఉంటే, అది ఎవరైనా సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా కూడా ఎవరు పనిచేయమాకండి. ప్రభుత్వ విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రభుత్వ పరంగా మాత్రమే చూడండి. మీకు రాజకీయపరమైన ఆసక్తులతో పనిలే. చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం చూపించొద్దు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే పగ చూపించొద్దు, లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమ చూపించొద్దు, చంద్రబాబు నాయుడు పైన ద్వేషం చూపించొద్దు. కానీ మీ వృత్తికి తగినట్టుగా ఒక మాస్టర్ అయితే విద్యార్థుల పట్ల, ఒక పాస్టర్ అయితే మీ యొక్క సంఘస్థుల పట్ల, అలాగే పోలీసులు అయితే సమాజం పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి, బాధ్యతతో ఉండండి. అంతేగాని మీరు ఆ రంగుల జెండాలు కప్పుకొని సమాజాన్ని మాత్రం పాడు చేయమాకండి. దయచేసి మీరు బాగు చేయవలసిన ప్రక్కన పెట్టేసేయండి, అసలు పాడు చేయమాకండి. కాబట్టి నారా లోకేష్ గారు దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటి నుంచి అక్కడ భోజన సదుపాయాలను ప్రతి వారానికి ప్రతి స్కూల్ని కూడా ఆ సదరు ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కూడా పరిశీలించాలి అని చెప్పేసి గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. సో ప్రతి ఎమ్మెల్యే కూడా ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు ఇట్లా చేతులు ఒప్పుకుంటా వెళ్ళి ఏంటి అని చెప్పేసి కద్దర్లు వేసుకొని తిరగడం కాదు. వెళ్ళండి, మీ బాధ్యత అది. మీరు గనక ఇప్పుడు నారా లోకేష్ గారు చెప్పినట్లుగా ఆదేశాలు కనుక పాటించకపోతే ఖచ్చితంగా దాన్ని ఎండగడతా. ఆ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, మంత్రులైనా సరే వదిలేది లేదు. దయచేసి గుర్తుంచుకోండి, విద్యార్థులే రేపటి రాష్ట్ర భవిష్యత్తు. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పించేలాగా మీరు కూడా మీ పాత్ర పోషించాలి. ప్రతిదానికి నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా తిరిగి ఆ శాఖ మంత్రి కాబట్టి ఆయనే అన్ని చూసుకుంటారనుకుంటే అది చాలా చాలా మూర్ఖత్వం. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే కూడా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి అయితే కోరుకుందాం. మరి మీరేమనుకుంటున్నారు ఈ విశ్లేషణ పైన అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.